ఓం శ్రీ గురుభ్యో నమః. వ్యాధులండి. వ్యాధులు అంటే ఏంటంటే, జబ్బు అంటే మనం మామూలుగా ఏమంటామంటే ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకోండి డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అది ఒకటి. వ్యాధులు అనేవి మనకి రెండు రకాలు ఉంటాయటండి. రెండు రకాలు అంటే ఏంటి? పై కనపడే జబ్బు, కనపడని జబ్బు అండి. కనపడే జబ్బు అంటే ఏంటి? ఏదో ఇట్లా కనపడే అనారోగ్యం, జ్వరం, అబ్బో వేడిగా ఉంటుందండి ఓ శరీరం, అరే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే మందు షాప్ కానీ మాత్ర తెచ్చి చేసుకోరా, ఏదో డోలా 650. ఇప్పుడు అందరికీ చాలామంది డాక్టర్లు వాడు ఫీజులు పెంచారని వెళ్ళటం మానేశారండి. పూర్వం ఉచిత వైద్యం చేసేవాళ్ళు అండి. మా చిన్నప్పుడు ఆడో 10 రూపాయలు ఇస్తే తీసుకుంటేవాళ్ళు, లేకపోతే లేదు. అప్పుడు అందరూ డాక్టర్ దగ్గర పరిగెత్తేవాళ్ళు, తలకాయ నొప్పున్న డాక్టర్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు 500, 1000 రూపాయలు చేసేటప్పటికి అవసరం అయితే కానీ వెళ్ళాలి. చిన్న చిన్నవాడు ఇప్పుడు మందుల షాపులో వాడే మనకు డాక్టర్ అయిపోయినాడండి. అందువల్ల ఇది వ్యాధి. అలా కాదండి, కొంతమంది కనపడవు కదండి. కనపడకపోతే ఎక్స్రేలో కనపడతాయి. కాబట్టి ఇది శరీరానికి సంబంధించినటువంటి వ్యాధి. ఈ శరీరానికి సంబంధించిన వ్యాధికి ఏం చేస్తాడు వైద్యుడు? దానికి ఏదో మందు ఇస్తాడు, మాత్ర ఇస్తాడు, ఏదో మొత్తం మీద కొన్ని రోజులు వాడిన తర్వాత తగ్గిస్తాడు. ఇదో పద్ధతి. శరీరానికి కడపనే మనస్సుకు సంబంధించిన వ్యాధి కూడా ఉందండి. అది ఆది అంటారు దాన్ని. ఇది వ్యాధి. దానికి ఏంటిట? మనోవ్యాధికి మందు లేదు. చూడండి జాగ్రత్తగా, ఈ రెండు మీరు అబ్జర్వ్ చేసుకోవాలండి. మనకి శరీరానికి సంబంధించిన వ్యాధికి మందు ఉంది. ఇవాళ కాదు రేపైనా ఏదో తగ్గుతుంది, లేకపోతే నడవండి అంటారు, అది అంటారు, షుగర్ అయినా సరే, ఏవైనా సరే, కాళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు, వీటన్నిటికీ ఏవో ఎక్సర్సైజులు చేయమంటారు. మొత్తం మీద తగ్గించే అవకాశం ఉంది. నెమ్మదిగా తగ్గకపోయినా ఉధృతం కొంత తగ్గుతుంది. కానీ మనోవ్యాధికి ఇది రెండో రకం వ్యాధి అండి. దీనికి మందు లేదు. ఎవరికి వస్తుందంటే దీనికి వయసు లేదండి. 10 ఏళ్ళ వాడికి రావచ్చు, 80 ఏళ్ళ వాడికి, 70 ఏళ్ళ వాడికి కూడా రావచ్చు ఈ మనోవ్యాధి. ఇంట్లో చిన్నప్పుడు వాడికి సరైన చదువు చెప్పకపోతే వాడికి మనోవ్యాధే. పెళ్ళైన తర్వాత భార్యాపిల్లలు అనుకూలం లేకపోతే వాళ్ళకు కూడా మనోవ్యాధే. పిల్లలు మన మాట వినకపోతే వాళ్ళకి మనోవ్యాధే. ఈ మనోవ్యాధికి చాలా కారణాలు ఉంటాయండి. మనం ఇండివిజువల్గా కూడా మనకు బాధగా ఉంటుంది ఒక్కోసారి. ఉన్నప్పుడు దానికి ఇండివిజువల్గా మనమే మందు వేసుకోవాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదండి. ఏమిటి మనోవ్యాధికి మరి మందు అన్నట్లయితే అక్కడ వాళ్ళు ఒక మాట పెద్దవాళ్ళు చెప్పారండి. ఏం చెప్పారంటే, మొట్టమొదటిదండి అహంకారం తగ్గించుకోవాలి. ఇది ఫస్ట్ మందు అండి మనోవ్యాధి. మనసు మనోవ్యాధి పోవాలంటే మనసు ప్రశాంతంగా ఉండాలి. మనసు ప్రశాంతంగా ఉండాలంటే అర్థం ఏంటనమాట? నేను అనే అహంకారాన్ని ముందు తగ్గించు. నేను గొప్పవాడిని, నేను తెలివి ఆడి పైకి అండి, పైకి చాలానే ఏమండి నా చేత ఏం చేస్తాను, లోపల వాడికి అన్ని పొగడాలని ఉంటుంది. అవతల వాడు అబ్బా నువ్వు చాలా గొప్పవాడివయ్యా అని అనిపించుకోవాలని ఉంటుంది. వాడు అనకపోతే వరకు ఏవో తన గొప్పలు చెబుతూనే ఉంటాడు వీడు. అప్పుడు అట్లా చేసా, ఇప్పుడు ఇట్లా చేసా, ఎంత కష్టపడ్డానండి కుటుంబం కోసం అంటాడు. అందరూ పడ్డారు, నువ్వే కాదు. అది వాడు అవతలవాడు పొగిడే వరకు వీడికి లోపల ఇబ్బందిగా ఉంటుందన్నమాట అండి. అది అహంకారము. ఆ తర్వాత ఏంటంటే అరిషడ్ వర్గం 6 శత్రువులు చెప్పారండి. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు. ఆ చివరిది మదం, అహంకారం, గర్వం, ఇవన్నీ కూడా లోపల మనకు దాని తర్వాత ఒకటి వస్తుంటుందండి కామం, కోరిక. అది తేలకపోతే కోపం వచ్చేస్తాం. ఇవన్నీ ఏవో వేరువేరు కాదండి, అన్నీ ఒకటే. దీనికి ఇది కనెక్షన్ అనమాట. వీటన్నిటి తగ్గించుకోవాలంటే మొట్టమొదటి కోరికల్ని కంట్రోల్ చేసుకోవాలి. ఆ కోరికలు చేస్తే సుఖం, వ్యాధులు కూడా తగ్గుతాయండి. ఇప్పుడు లడ్డూ తినాలని ఉంది, దాన్ని నువ్వు ఎంత చెప్పినా ఒరే కాఫీలో పందారు వేసుకోవద్దురా అంటాడు. అబ్బా చేయదుగా ఉంది కదండి అంట. ఈ షుగర్ ఎలా తగ్గుతుంది నీకు? కంట్రోల్ లేదు నీకు. అంటే ఏం చేయాలి? ఆ ముందు ఆ కామం తగ్గించుకో. కామం తగ్గించుకుంటే వ్యాధి తగ్గుతుంది, మనోవ్యాధి, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. 2 లాభాలు ఉన్నాయండి కోరిక తగ్గించుకుంటే. ఈ విధంగా కనుక మనం ప్రవర్తించినట్టయితే ఆది వ్యాధుల నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుందని పెద్దలు చెప్పారు. ఇవన్నీ మనస్సు ఇచ్చాడండి భగవంతుడు మనకు. ఆలోచించినట్లయితే సద్బుద్ధితో సన్మార్గంలో అంతే. రోజుకు రాత్రి పడుకుంటేటప్పుడన్నా ఒకసారి ఇవాళ ఎన్ని అబద్ధాలు ఆడాను, అనవసరంగా ఎంతమందిని బాధ పెట్టాను, ఎంతమందితో పరుషంగా మాట్లాడానో ఆలోచిస్తే క్రమంగా వాడు మంచివాడయ్యే అవకాశం ఉందని మనవి చేస్తూ స్వస్తి.